లక్ష్మీ అమ్మవారి యొక్క క్రీడంటి చూపు ఎవరి మీదైతే పడుతుందో వారు ఐశ్వర్యవంతులు అవుతారు. యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోజవచనాంగమానజైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే. విష్ణుమూర్తి యొక్క హృదయంలో స్థిర నివాసం చేసుకున్నటువంటి ఓ మహాలక్ష్మి, హరికం పట్టపు దేవి, పట్టపు రాణి, వైకుంఠానికి పట్టపు రాణి ఆ జగన్మాత మహాలక్ష్మి అమ్మవారు. పుణ్యములు ప్రోగర్ధంబు పెన్నిక్క చంద్రుడు తోబుట్టు, పుణ్యాల రాశివి అమ్మ. చంద్ర సహోదరిణ్యే నమః అంటాం. అంటే చంద్రుడి యొక్క సిస్టర్, అంటే అక్కగారు, సోదరి అనేటువంటి రూపంగా వస్తుంది. చంద్రుని యొక్క తోబుట్టు అమ్మ నీవు. భారతీ గిరిసుతలతో నాడు పూబోని, అమ్మవారు ఆడుకోవాలంటే ఎవరితో ఆడుకుంటుంది? లక్ష్మీదేవి. సరస్వతి అమ్మవారితో, పార్వతీ అమ్మవారితో ఈ ముగ్గురు అమ్మవారు మాట్లాడుకుంటూ ఉంటారు. చక్కగా ఆటలు ఆడుకుంటూ ఉంటారు. పూబంతులతో చక్కగా బంత ఆటలు ఆడుతూ ఉంటారు. అటువంటి జగన్మాత తామరలు ఉంజడు ముద్దురాలు, పద్మాలలో ఆ యొక్క శౌరు, ఆ యశస్సు, ఆ కీర్తి, ఆ యవ్వనవంతంగా ఉన్నటువంటి జగన్మాత జగముల్ మన్నించు ఇల్లాలు. అమ్మవారి యొక్క కంటి చూపుతోనే ఐశ్వర్యం వస్తుంది. భాసురతం లేములు వాపు తల్లి సిరీచ్చు నిత్య కళ్యాణముల్. సరస్వతి పార్వతులతో చక్కగా క్రీడిస్తూ ఉంటామమ్మా, ఆడుతూ ఉంటాము. పద్మాల్లో నివసించేటువంటి ఓ యవ్వనవతి, సమస్త లోకాలు నిన్నే పూజిస్తూ ఉంటారమ్మా. ఒక్క చూపుతోనే, క్రీడంతి చూపుతోనే దారిద్ర్యాన్ని పటాపంచులు చేస్తావమ్మా. ఆదిలక్ష్మి అమ్మ, నీ అనుగ్రహం ఉంటే అష్టలక్ష్ములు సౌభాగ్యం కలుగుతుందమ్మా జగన్మాత.